డబుల్ ఇంజన్ సర్కార్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి చదివిరాల భూపేష్ రెడ్డి, బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంగల శశిభూషణ్ రెడ్డి, టీడీపీ బద్వేలు సమన్వయకర్త రితీష్ కుమార్ రెడ్డిలు పేర్కొన్నారు. మంగళవారం వారు స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం బద్వేలు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన జరగాల్సి ఉందని, అయితే వారికి అనారోగ్య కారణంగా బద్వేలు ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్తోనే అది సాధ్యమవుతుందని, ఈ నెల 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థులను అత్యధిక మెజార్టీ ఒత్తిడితో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా పాల్గొన్నారు. గెలవబోతుంది బద్వేలు సీటు అని చెప్పడం నాకు ఎలాంటి సందేహం లేదు. పైన మోడీ గారు ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సర్కారు వస్తే మన బద్వేలు నియోజక అభివృద్ధికి నిధులు విశేషంగా మనకి ఇస్తారని, మన నియోజకవర్గంలో ఉండే సమస్యలను పరిష్కరించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి మన బద్వేలు నియోజక ప్రజలందరూ కమలం ఓటు వేసి, మరి భూపేష్ అన్న సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించాలని మనం చేసుకుంటూ, మరి మీడియా మిత్రులు ఇంతవరకు నేను తెలుగుదేశం అభ్యర్థి ఉంది, మరి మళ్ళీ ఉమ్మడి అభ్యర్థిగా మారడం వల్ల మీడియా మిత్రులు ఎప్పుడు కలవలేకపోయినాను. ఉండే బిజీ తిరగడం వల్ల కలవలేకపోయినాను. అది కూడా భూమి జగనన్న సురక్ష అని చెప్పి ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని రావడం జరిగింది. ఇది రైతులకు ఖచ్చితంగా నల్ల చట్టం లాంటిది. ప్రతి ఒక్క రైతు పాస్బుక్ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కానీ వాళ్ళ సొంతం పెట్టి కొనుక్కుంటే వాళ్ళ ఫోటోలు ఉండాలి తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఉండడం అనేది చాలా బాధాకరం. ఇది మేము ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. ఎలక్షన్ మూమెంట్లో ఉన్నప్పుడు కూడా దాని చట్టాన్ని ముందుకు తీసుకొని వచ్చి దాన్ని అమలుపరచడం అనేది ఆయన నిరంకుశ పాలనకు, ఒక రాక్షస పాలనకు అద్దం పట్టినట్టు ఉంది. కాబట్టి ఈరోజు రైతులకు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఫెయిల్యూర్ అయిపోయింది ప్రభుత్వం. ఉన్న ఉద్యోగస్తులకు టయానికి జీతాలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంది. టోటల్గా పేద మధ్య తరగతి కుటుంబాలకు ఒక చేత్తో సంక్షేమం అంటూనే బటన్ నొక్కుతూ డబ్బులు ఇస్తున్నామని చెప్తూనే ఒక చేత్తో 1వ తేదీ వస్తానే కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ రేట్లు, గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు ఏ విధంగా పెంచిన అంటే ప్రతి వర్గాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కాబట్టి మంచి రోజులు రావాలి ఆంధ్రప్రదేశ్ కంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఎన్డీఏకి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఓటేయాల్సిన పరిస్థితుంది. ఈ ఫలితాలు కడప జిల్లాల నుంచి ప్రారంభమైతే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం నుంచినే ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేక సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది.